హలో ఎవ్రీవన్, నమస్తే. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? కాదండి, నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని నేను అడుగుతున్నాను కదా, అన్షేకబుల్గా ఉన్నారా అని. ఎవరు చెప్పట్లేదు ఏంటండి? మీరు అన్షేకబుల్గా ఉన్నారో లేదో నాకు చెప్తే బాగుంటుంది కదా. ఏది ఈ వీడియోలో అన్నా చెప్పండి, మీరు అన్షేకబుల్గా ఉన్నారో లేదో. ఒకవేళ అన్షేకబుల్గా లేకపోతే, షేక్ అవుతుంటే, మిమ్మల్ని షేక్ చేసే సిచ్యువేషన్ కానీ ఆ రీజన్ ఏంటి, మీ మైండ్ని షేక్ చేసే రీజన్ ఏంటి అనేది మాకు తెలపండి. ఈ వీడియోలో టైటిల్కి తగ్గట్టుగా నేను కొన్ని లగ్జరీస్ గురించి మాట్లాడుతున్నా. లగ్జరీస్ అనగానే యూజువల్గా డబ్బుతో ముడిపెట్టుకుంటాం. లగ్జరీస్ అంటే డబ్బుంటేనే అవి వస్తాయి అని చాలామంది అనుకుంటాం. కరెక్టే, డబ్బు లేకపోతే రావు. ఇప్పుడు ఒక 3.5 కోట్ల BMW కార్లోనో బెంజ్ కార్లోనో వెళ్ళాలి అంటే అది అందరి వల్ల అయ్యే పరిస్థితి కాదు, రైట్? లగ్జరీస్ని అందరూ ఎఫర్డ్ చేయలేరు. అయితే నేను మాట్లాడే ఈ లగ్జరీస్ ప్రతి ఒక్కళ్ళు అఫోర్డ్ చేయగలరు. ఇంకా మాట్లాడితే డబ్బు పెట్టకుండా ఈ లగ్జరీస్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే నేనేమంటున్నా అంటే, ఇవి ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయేవి గనక మన లైఫ్లో ఉంటే అది చాలా పెద్ద లగ్జరీ అండి. డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైనా ఎంజాయ్ చేయగల లగ్జరీస్ ఇవి. ఎక్స్పెషల్లీ ఎంజాయ్ చెయ్యగల లగ్జరీస్ కాదండి, ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన లగ్జరీస్. ప్రతి ఒక్కళ్ళు, సామాన్యుడైనా, డబ్బున్నవాడైనా, లేనివాడైనా, కలెక్టర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరీగా ఎంజాయ్ చేయాల్సిన, వాళ్ళకు ఉండాల్సిన కొన్ని లగ్జరీస్ అవేంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే కంటెంట్లోకి వెళ్ళే ముందు, ఇందాకన్నా కదా అన్షేకబుల్గా ఉన్నారా అని, రానే వచ్చేసింది డిసెంబర్. కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మైండ్ని గనక అన్షేకబుల్గా తయారు చేసుకొని న్యూ ఇయర్లోకి ఎంటర్ అయితే ఇయర్ మొత్తం మనం పెట్టుకున్న గోల్స్ చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా, చాలా తొందరగా మనం చేరుకోవచ్చు. అందుకే డిసెంబర్లో బీ అన్షేకబుల్ అనే 2 days ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ కంపెనీ, బీ అన్షేకబుల్ రానే వచ్చేసింది డిసెంబర్లో. దాంతోపాటుగా జనవరిలో బిజినెస్ గ్రోత్ సైకాలజీ, ఫిబ్రవరిలో పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ, ఇమోషనల్ మాస్టరీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, వరుసగా ప్రోగ్రామ్స్ లైనప్ అయి ఉన్నాయి. సో ఆ ప్రోగ్రామ్స్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో లగ్జరీస్ ఏంటా? లగ్జరీస్ ఫస్ట్ లగ్జరీ అండి, స్లో మార్నింగ్స్. గుడ్ మార్నింగ్ కాదండి, స్లో మార్నింగ్స్ అంటే తెలుగులో చెప్పాలంటే నిదానమైన ఉదయం. ఇంగ్లీష్లోనే వినడానికి బాగుంది. అంటే వినడానికి బాగుంది అంటే ఈజీగా అర్థమయ్యేటట్టుంది తెలుగులో కంటే. స్లో మార్నింగ్స్ అంటే అర్థం ఏంటంటే, అట్లీస్ట్ 100లో 65 నుంచి 70% మంది, 65 నుంచి 70% మంది వాళ్ళ మార్నింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా హడావుడిగా ఉంటాయండి. లేవటంతోనే హడావుడిగా లేస్తారు, హడావుడిగా ఫ్రెష్ అవుతారు, హడావుడిగా టీ కాఫీ తాగుతారు, హడావుడిగా స్నానం చేస్తారు, హడావుడిగా బట్టలు వేసుకుంటారు, హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు, హడావుడిగా ఎంతో తొందరగా వాళ్ళ బైకో కారో ఎక్కుతారు. అంతే హడావుడిగా ఆఫీస్కి వెళ్తుంటారు. ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యి ట్రాఫిక్ కామ్ అయిపోయింది, అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అయినా సరే వీళ్ళ వెహికల్లో వీళ్ళు కూర్చొని వీళ్ళు హడావుడిగా ఉంటారు. బేసిక్గా ఫస్ట్ 3 hours ఆఫ్ ద డే అండి, ఇది చాలా 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 వైటల్. మన డే ప్రొడక్టివ్గా ఉండాలి, మన మైండ్ ప్రాపర్గా ఉండాలి, రోజంతా ప్రాపర్గా ఉండాలి అంటే ఫస్ట్ 3 hours మన మైండ్ని ప్రాపర్ స్టేట్లో పెట్టాలి. కానీ 65 నుంచి 70% మందికి ఇవాళ మిస్ అవుతున్న లగ్జరీ ఏంటయ్యా అంటే స్లో మార్నింగ్స్ లేకపోవటం. హడావుడి కశ్యప్, స్లో మార్నింగ్ అంటే హడావుడి పడకుండా స్లోగా ఉండాలా అంటే దాని లిటరల్ మీనింగ్ తీసుకోవద్దండి. హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, స్లోగా చేయండి అంటే ఏదో స్లో మోషన్లో చిన్నగా తింటాం కాదు. అది కాదండి. స్లో మార్నింగ్స్ అంటే
ఈ తొందరగా హర్రీ లేకపోవటం, అది స్లో మార్నింగ్. అంటే నేను అబ్సల్యూట్ పీస్ఫుల్, ఏదో లేజీగా పీస్ఫుల్గా ఉండటం అనట్లేదండి. సూపర్ డూపర్ ఫాస్ట్గా కాకుండా ఫస్ట్ 3 hours ఆఫ్ ద డే స్లోగా గడపగలిగితే. ఇది ఎందుకు గడపలేకపోతున్నారంటే దీంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్, అందుకే సెకండ్ లగ్జరీకి కనెక్ట్ అవుతుంది. ఆ లగ్జరీ, సెకండ్ లగ్జరీ ఏంటయా అంటే టైం అండి. స్లో మార్నింగ్ మొదటి లగ్జరీ. స్లో మార్నింగ్స్ కావాలి అంటే రెండో లగ్జరీ మన దగ్గర ఉండాలి, అదే టైం. అంటే టైంని మేనేజ్ చేయటం తెలిసి ఉండాలి. నేను ఎన్నోసార్లు దీని మీద వీడియో చేశాను. ప్రతి వీడియోలో చెప్పాను, టైంని మేనేజ్ చేయాలంటే మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి. ఇది ఎందుకు చేసుకోలేకపోతున్నాం, ఈ లగ్జరీ మన దగ్గర ఎందుకు లేదు అయ్యా అంటే ఒక అపనమ్మకం మన మైండ్లో పడిపోయిందండి. ఒకటి గుడ్డిగా నమ్మేశాం. ఆ నమ్మేసింది ఏంటంటే టైం ఈజ్ ప్రెషియస్. టైం, సమయం చాలా విలువైనది కాదు. అబద్ధం. సమయం విలువైనది కాదు. కశ్యప్, ఏం ఉల్టా మాట్లాడుతున్నావేంటి? ఒకసారి ఆలోచించండి. మీరు మీ లైఫ్లో ఏదైతే ప్రెషియస్గా భావిస్తారో, ఏదైతే బాగా విలువైందిగా భావిస్తారో దాన్ని మీరు ఎక్కువ వాడతారా తక్కువ వాడతారా అండి? ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర ఎంతో ప్రెషియస్ జ్యువెలరీ ఉంది, ఓ పెద్ద డైమండ్ నెక్లెస్ ఉంది. లేదు, నెక్లెస్లు మగవాళ్ళు వేసుకోరు కాబట్టి మీ దగ్గర ఎంతో ప్రెషియస్, ఎంతో కాస్ట్లీ డ్రెస్ ఉంది, లేకపోతే ఒక వెహికల్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే ప్రతిరోజు ఆ నెక్లెస్ వేసుకొని, ఆ జ్యువెలరీ వేసుకొని తిరుగుతారండి? బీరువాలో భద్రంగా దాచిపెట్టుకుంటాగా? ఎందుకు? చాలా ప్రెషియస్. టైంని మనం ప్రెషియస్ అని నమ్ముతున్నాం కాబట్టి ప్రతిసారి మనం ఉపయోగించట్లేదండి. ఎప్పుడో ఒక్కసారే ప్రొడక్టివ్గా ఉపయోగిస్తున్నాం. జ్యువెలరీ కనుక ఫంక్షన్కి వేసుకోపోయినట్టు టైం కూడా ఎప్పుడో రోజుకొక గంటో లేకపోతే వారానికో 2 గంటలో మాత్రమే దాన్ని ప్రాపర్గా ఉపయోగిస్తున్నాం తప్ప మిగతా అదంతా వేస్ట్గా అయిపోతుంది. సో టైం అనే లగ్జరీ మనకు ఉండాలి. టైంని మనం మేనేజ్ చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైంని ప్రెషియస్గా కన్సిడర్ చెయ్యొద్దు. టైం ప్రెషియస్గా కన్సిడర్ చెయ్యకండి. అప్పుడే మనం 24 అవర్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోగలుగుతాం. అలా ఉపయోగించుకోగలిగితే ఇందాక చెప్పిన ఫస్ట్ లగ్జరీ ఉంది కదా, స్లో మార్నింగ్స్, అది చాలా చాలా ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకోగలుగుతాం. స్లో మార్నింగ్స్ కావాలి అంటే, మార్నింగ్స్ హరీ బరీ లేకుండా స్లోగా ఉండాలి అంటే నేను ఒక టిప్ ఇస్తానండి. టిప్ ఏంటంటే మీరు ఫస్ట్ 3 hours చేసే పనులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఒకసారి మీరు స్కాన్ చేస్తే ఏం పనులు చేస్తున్నా ఐఎమ్ ష్యూర్ దాంట్లో ఏదైనా ఒక్క పని, అనవసరమైన పని ఏదో ఒక్కటి దొరుకుతుందండి. దాన్ని గనక తీసేయగలిగితే లేదా దాని డ్యూరేషన్ గనక తగ్గించుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ టైం మిగులుతుంది. మార్నింగ్స్ హర్రీ బర్రీగా లేకుండా స్లోగా ఉండగలుగుతాయి. సో 2 లగ్జరీస్, ఒకటి స్లో మార్నింగ్స్, సెకండ్ టైం. థర్డ్ లగ్జరీ హెల్త్ అండి, ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. అయితే చాలామందికి ఈ రోజుల్లో ఈ లగ్జరీ లేదు. లగ్జరీ లేకపోవటానికి కారణాలు ఏంటి? అందరికీ తెలిసిందే. పిచ్చి పిచ్చి తిండి తింటాం, ప్రాపర్ టైంకు పడుకోకపోవటం, ప్రాపర్ టైంకి లేకపోవటం, మంచి ఆహారం తీసుకోకపోవటం, ఇవన్నీ ఒక సైడ్ అండి. మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం చాలామంది హెల్త్ అనే మనలో చాలామంది హెల్తీగా లేకపోవటానికి కారణం ఏంటంటే, అనారోగ్యాలతో బాధపడటానికి కారణం ఏంటంటే ఒక ఫుడ్, ఇదొక్కటే కాదండి. మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అన్హెల్దీ మైండ్ అండి. అన్హెల్దీ మైండ్ అంటే నేను ఈ ఎగ్జాంపుల్, ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నా అంటే, ఇప్పుడు మీ దగ్గర మీరు ఎంతో గౌరవం ఇచ్చేది, మీరెంతో రెస్పెక్ట్ ఇచ్చేది, మీరెంతో విలువ ఇచ్చేది మీ దగ్గర ఏమన్నా ఉంటే అది పాడైపోతుంటే మీరు కామ్గా కూర్చుంటారండి? కామ్గా కూర్చోరు కదా. అది పాడవ్వకుండా దాన్ని కాపాడుకుంటాం. అదొక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మనం విలువిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మరి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవట్లేదు అంటే
మనకు మనం విలువించుకోలేదా? కశ్యప్ యాక్చువల్గా టైం లేదు. అబద్ధం. మన హెల్త్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మన దగ్గర టైం ఉంది, వనరులు ఉన్నాయి. ఏం మిస్ అవుతుందంటే ఈ బాడీకి, అంటే మనకి మనం విలువించుకోవటం డే బై డే తగ్గిపోతుంది. అందుకే దీని గురించి, ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవటం రోజుకి రోజు డిక్రీజ్ అవుతూ వస్తుంది. అందుకే హెల్త్ ఇష్యూస్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్ చాలా పెద్ద లగ్జరీ. మనం కోటీశ్వరులను, బిలియనీర్స్ని చూస్తే చాలా లగ్జూరియస్ ఇల్లులు ఉన్నాయి, లగ్జూరియస్ కార్స్ ఉన్నాయి వాళ్ళకి. అబ్బా ఎంత లగ్జూరియస్ లైఫ్ రా. అవి కోరుకోవటంలో తప్పు లేదు, నేను కాదనట్లా. కానీ ఇవి బేసిక్ లగ్జరీస్, ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాల్సిన లగ్జరీస్. ఏంటవి? స్లో మార్నింగ్స్, సెకండ్ ఏంటి? టైం, థర్డ్ ఏంటి? హెల్త్, ఫోర్త్ ఏంటి? ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. సో విల్ మీట్ యూ ఇన్ వన్ మోర్ వీడియో.